ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైన వారలారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరంతా కూడా క్షేమంగా ఉన్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రభునామంలో ఉదయకాలంలో మీకు శుభములు ఆశీస్సులు తెలియజేసుకుంటూ దేవుని జీవగ్రంథంలోని కొన్ని మాటలు మరి ఒక మారు మీతో పంచుకోవటానికి నేను ఆశపడుతూ ఉంటున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనకందరికీ తెలిసిన విధంగా 66 పుస్తకాలు ఉన్నాయి. 39 పాత నిబంధన గ్రంథంలో, అలాగే 27 నూతన నిబంధన గ్రంథంలో. We know that the Holy Bible comprises of 66 books, 39 in the Old Testament and 27 in the New Testament. అయితే అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పుస్తకం కూడా ఎంతో విలువైనది, ఎంతో వైవిధ్యమైనది. ప్రతి పుస్తకంలో కూడా అద్భుతమైనటువంటి చారిత్రాత్మక ఆధ్యాత్మిక సత్యాలు పొందుపరచబడినట్టుగా మనకు తెలుసు. వాస్తవంగా దేవుణ్ణి స్తుతించడానికి రచించినటువంటి అద్భుతమైనటువంటి 150 కీర్తనలు ఉన్నటువంటి కీర్తనల గ్రంథం ప్రక్కనే ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి గ్రంథం పేరు మనకందరికీ తెలుసు, సామెతల గ్రంథం. ఈ సామెతల గ్రంథములో మనం చూసినట్లయితే 1 నుంచి 29 అధ్యాయాలు ప్రపంచంలోనే అత్యంత జ్ఞానవంతుడిగా పేరు పొందినటువంటి సొలొమోను మహారాజు స్వయంగా రచించినటువంటి అధ్యాయాలు చూస్తాం. అలాగే 30వ అధ్యాయము ఆగూరు అనేటువంటి వ్యక్తి రచించగా, 31వ అధ్యాయము లెముయేలు అనేటువంటి వ్యక్తి రాసినట్టుగా మనం చూస్తాం. మొత్తం 31 అధ్యాయాలు ఉంటాయి. అవుట్ ఆఫ్ ద 31 chapters in the book of Proverbs, we see that 1 to 29 have been written by the most wise person or the wisest person in the whole world, King Solomon, whereas chapter 30 was written by a person called Agur, and chapter 31 was written by another person called Lemuel. Fine. ఎందుకు ఈ వ్యక్తి ఇంత జ్ఞానవంతంగా ఇటువంటి సామెతలు రాశాడు అని చూసినట్లయితే ఇది మాత్రమే కాదు, కానీ మొదటి రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో 32వ వచనంలో మనం చూసినప్పుడు, ఇఫ్ యూ లుక్ అట్ 1 Kings chapter 4 verse 32, it says that Solomon spoke nearly 3,000 proverbs and also wrote 1,005 songs. ఇవి మాత్రమే కాకుండా మొత్తం అసలు సొలొమోను రాజు మహారాజ్ జీవితంలో అతడు దాదాపుగా 3,000 సామెతలు అతడు చెప్పినట్లుగాను, అలాగే 1,005 పాటలు అతను రచించినట్లుగా మనం అక్కడ చూస్తుంటున్నాం. కాబట్టి ఇంత జ్ఞానం కలిగినటువంటి ఈ యొక్క వ్యక్తి రాసినటువంటి సామెతలంతా కూడా మనం ఊహించినట్టుగానే జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యంగా ప్రస్ఫుటంగా ప్రతి ఒక్క అధ్యాయంలో కనిపిస్తుంటుంది. విజ్డమ్ సీమ్స్ టు బి ద మెయిన్ స్టే ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ చాప్టర్ ఇన్ ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్, దట్ ఫ్రమ్ chapters 1 to 29 that King Solomon has written. From what he wrote, today we are going to meditate upon a very beautiful portion that actually encourages us to gain the right kind of wisdom that God wants us to. చూడండి, అసలు వాస్తవానికి ఇంత గొప్ప జ్ఞాని అతను కావడానికి కారణం ఏంటని మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథంలో 3వ అధ్యాయంలో 5 నుంచి 14 వచనాలు మనం చూసినప్పుడు, స్వప్నమందు ఒక రాత్రి వేళ సొలొమోనుకు దేవుడు కనిపించినప్పుడు ఆ దేవుణ్ణి సొలొమోను ఏమని కోరుతాడంటే, ఇంత గొప్ప జనమును నీవు నాకు ఇచ్చావు గనుక వారిని మంచి చెడ్డల వివేచనతో వారికి న్యాయము తీర్చినట్లు నాకు వివేకము గల హృదయమును దయచేయమని చెప్పి ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీవు మేలైంది కోరుకున్నావు గనుక నీవు కోరినట్లుగానే నీకు వివేకం కలిగినటువంటి హృదయం అంటే జ్ఞానం కలిగినటువంటి మంచి హృదయాన్ని ఇస్తాను. దాంతోపాటు నీవు కోరకపోయినప్పటికీ కూడా ఐశ్వర్యమును అలాగే నీకు ఆయుష్కాలంను కూడా నేను ఇస్తాను. వాటితో పాటు నీ యొక్క పేరు ప్రఖ్యాతలు అనేక ప్రాంతాలకి వ్యాప్తి చెందినట్లు నీకు ఘనతను కూడా ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసినట్టుగా స్వప్నమందు చూస్తాం. ఇన్ 1 Kings chapter 3 verses 5 to 14 we see that Solomon has a dream, and in that dream he encounters God and he pleads with God that you have given me command as a king over such a huge congregation of people.
the Israelites, and hence help me to have the right kind of wisdom to know what is good and what is evil, so that I can judge them and lead them properly. I can govern these people correctly, is a request that Solomon makes to God. And God not only accepts that request, but also says that although you did not seek for treasures and glory and honor, I will also give them to you along with wisdom which you have requested me for. కాబట్టి అన్నిటికన్నా ప్రాధాన్యమైనది ఏంటని చూసినట్లయితే ఆస్తిపాస్తులు, ఘనత ఈ లోకంలో వాటి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ముందుగా మనం కోరవలసింది జ్ఞానము అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. దిస్ టీచర్స్ us that in this world, out of everything that is available in this world, the riches, the treasures, the glory, the honor, the respect, the name, the fame, the fortune, all those things, instead of all those, God wants us to seek what is more precious than everything, and that is wisdom. అన్నిటికంటే ప్రశస్తమైనది జ్ఞానం, అది కోరుకోమంటాడు. కాబట్టి ఆ జ్ఞానయుక్తమైనటువంటి మాటల్లోంచి కొన్ని మాటలు ఇది నాన్న ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథంలో మొదటి అధ్యాయంలో 20 నుంచి 23 వచనాలు. వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ అపాన్ అ బ్రీఫ్ పోర్షన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 1 వర్సెస్ 20 to 23. అక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను చూడండి. జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదును అని తెలుగులో వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. ఇంగ్లీష్ ఇట్ సేస్, wisdom cries aloud in the street, in the markets she raises her voice. Verse 20 to 23 of Proverbs chapter 1. At the head of the noisy streets she cries out, at the entrance of the city gates she speaks. How long, O simple ones, will you love being simple? How long will scoffers delight in their scoffing, and fools hate knowledge? If you turn at my reproof, behold, I will pour out my spirit to you. I will make my words known to you. సంత వీధుల్లో పురద్వారం దగ్గర జ్ఞానము ఘోషిస్తోందట, కేకలు వేస్తోందట, బిగ్గరగా అరుస్తోందట. ఇదిగో జ్ఞానము సంపాదించుకోండి, బుద్ధిహీనులారా ఎంతకాలము మీరు జ్ఞానము లేకుండా తిరుగుతారని చెప్పి జ్ఞానము ఆ విధంగా ఘోషిస్తున్నట్టుగా చూస్తాం. విజ్డమ్ స్టాండింగ్ ఇన్ ద స్ట్రీట్స్ అండ్ మార్కెట్ ప్లేసెస్ అండ్ అట్ ద గేట్స్ ఆఫ్ ద టౌన్స్ అండ్ సిటీస్ ఇస్ క్రైయింగ్ అవుట్ అలాడ్. దీనివల్ల మనకు అర్థమయ్యే మాట ఏంటంటే, జ్ఞానం అనేది గోప్యంగా లేదు, రహస్యంగా ఎక్కడో లేదు, కానీ ప్రతి మనిషికి కనిపించే విధంగా ఏదో విధంగా తనకు అందుతోంది. ఇది నాన్న క్రీస్తుకు సంబంధించిన సువార్త, సత్య సువార్త, బైబిల్ సంబంధించినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి సత్యములు అనేక మందికి అనేక రూపాల్లో అందుతున్నది. ఈ విధంగా లైవ్ లో వినేటువంటి మెసేజెస్ ద్వారా అందుతున్నది. అలాగే బైబిల్ గ్రంథం చదువుట ద్వారా, ఎవరో చెప్పేటువంటి మాటల ద్వారా, కరపత్రాల ద్వారా, ఏదో విధంగా సత్యం అనేది జ్ఞానయుక్తమైనటువంటి మాటల ద్వారా వారికి బోధింపబడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇట్ ఈస్ ఓపెన్లీ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ టు పీపుల్ ఇన్ ఎవ్రీ ప్లేస్ అండ్ ఎవ్రీ వన్ కెన్ సీ ఇట్ అండ్ ఆల్సో హియర్ ఇట్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇది లోక సంబంధమైనటువంటి లేకపోతే లౌకిక జ్ఞానం గురించి ఇక్కడ దేవుడు సొలొమోను ద్వారా మాట్లాడించట్లేదు. సొలొమోన్ ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ వరల్డ్లీ విజ్డమ్ హియర్. ఎందుకంటే మనకందరికి తెలుసు, 1 కొరింథీ 3:19 చూసినట్లయితే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. వి ఆల్ నో దట్ ఇన్ 1 Corinthians chapter 3 verse 19 it says that the wisdom of this world is foolishness to God. So Solomon is not talking about the wisdom of this world. మన ఒక దినాన వాట్సాప్లో ఒక చిన్న పిల్లోడిది ఒక మీమ్ చూశాను. ఆ మీమ్లో ఆ పిల్లోడు ఆశ్చర్యపోతున్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టాడు. అదేంటంటే, ఆ ఎక్స్ప్రెషన్ పెడితే ఒక చిన్న రైటప్ ఏదో రాశారు. అదేంటంటే, సబ్బుతో 20 సెకండ్లు చేతులు కడుక్కుంటే చచ్చిపోతుంది అంటున్నారు, అటువంటి కరోనాకు ఇంతవరకు వ్యాక్సిన్ కనుక్కోలేకపోయారా? అది లోక జ్ఞానం. చూడండి, 20 సెకండ్లు సబ్బుతో చేతులు కడుక్కుంటేనే ఆ వైరస్ కణం చచ్చిపోతుందంటారే, అటువంటి వైరస్ కణానికి ఇంతకాలమైనా కూడా వ్యాక్సిన్ కనుక్కోలేకపోయారా అని ఒక ప్రశ్న వేసినట్టుగా ఒక మీమ్ చూశాను. దట్ సీమ్స్ టు బి ద ఫూలిష్ విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్. సబ్బుతో చచ్చే వైరస్కి ఇంతవరకు వ్యాక్సిన్ మనకు దొరకలేదు. రోజుకి వేలల్లో చచ్చిపోతున్నారు, 100లో చచ్చిపోతున్నారు. ఇప్పటికీ 2 లక్షల పైన మంది, పైచిలుకు మంది కరోనా వ్యాధికి బలి అయిపోయినట్టుగా చూస్తుంటాం ప్రభునందు ప్రేమ వల్ల. అంత మాత్రమే కాదు, కానీ ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ మీతో పంచుకుంటాను. ఐ వుడ్ లైక్ టు షేర్ అ స్మాల్ ఇల్లస్ట్రేషన్ విత్ యూ. ఒక రాజ్యానికి ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు కింద ఆర్థిక మంత్రిగా పనిచేయటానికి ఒక మంచి జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తిని రాజు నియమించుకున్నాడు. అయితే జ్ఞానవంతుడైనటువంటి ఆర్థిక మంత్రి రాజుకు సన్నిహితంగా ఉండి అతనితో కలిసి మంచి మంచి సలహాలు ఇస్తూ ఆ దేశం అంతటిని కూడా సుభిక్షంగా నడిపించడానికి
ప్రవర్తించడం తన ప్రత్యర్థులకు నచ్చలేదు. అయితే ఒక దినాన ఆ ఆర్థిక మంత్రి కొడుకుని చూసి ఆ ప్రత్యర్థుల్లో ఒకడైనటువంటి వాడు మిగతా వాళ్ళందరినీ పిలుచుకొని తన స్నేహితుల్ని, ఒరే రండ్రా చూడండి, ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి యొక్క కొడుకు వెళ్తున్నాడు, వాళ్ళ నాన్న ఇంత జ్ఞాని అని చెప్పి రాజు పెద్ద పొగుడుతున్నాడు కదా, కొడుకు ఎంత జ్ఞానవంతుడో మీకు రుజువు చేసి చూపిస్తాను చూడండి అని చెప్పి వాడిని పిలిచాడంట. ఇట్రా అన్నట, మీ నాన్న ఈ రాజ్యానికి ఇంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ కదా, నీకు చిన్న ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలుగుతావా అన్నాడంట. ఆ చిన్న పిల్లవాడు అన్నాడంట, ఏంటి అంకుల్ ఆ ప్రశ్న ఏంటి అని అడిగాడంట. చూడు, నా దగ్గర 2 నాణేలు ఉన్నాయి, ఒకటి వెండి నాణం, ఒకటి బంగారు నాణం. రెండింటిలో ఏది ప్రశస్తమైనది, ఏది విలువైంది నువ్వు చెబుతావో అది నీకు ఇచ్చేస్తాను, నీ సొంతం అవుతుంది అని అన్నాడంట. ఆ పిల్లవాడు కాసేపు ఆలోచన చేసి, మంచిది అంకుల్ అడగండి అన్నమాట. అప్పుడు రెండింటిని పెట్టి, రెండింటిలో ఏది ఎక్కువ విలువైంది, వెండి నాణం విలువైందా బంగారు నాణం విలువైందా అని అడిగితే ఆ పిల్లవాడు ఆలోచన చేసి వెండి నాణమే విలువైంది అంకుల్ అన్నా అంట. వాడు చూసి అందరిని చూసి నవ్వి వాడికి వెండి నాణం ఇచ్చి పంపించేసి, చూసారా బంగారు విలువైందని తెలిసి కూడా ఈ ప్రపంచంలో అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆ ఆర్థిక మంత్రి కొడుకు ఎంత బుద్ధిహీనుడో, జ్ఞానం లేనివాడు, వాడు చూడండి వెండి నాణం విలువైందని చెప్పి అన్నాడు అని చెప్పి నవ్వుకొని హేళన చేశాడంట. ఇలాగ ప్రతిరోజు ఆ పిల్లాన్ని పిలవడం, అందరి ముందు అవహేళన చేయడం, అపహాస్యం చేయడం, ఒక వెండి నాణం ఇచ్చి పంపించడం చేస్తున్నాడు. ఇలా కొంతకాలం జరిగింది. రకరకాల మంది ముందు వాడిని పిలవడం, అందరి ముందు ఆ ఊర్లో కొంతమందిని పిలిచి వాళ్ళందరి ముందు ఇన్సల్ట్ చేయడం ప్రారంభించాడు. ఒక దినాన వాళ్ళ నాన్నగారికి విషయం తెలిసి ఆ పిల్లాన్ని పిలిచి అడిగాట, ఒరే ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు, నీకు తెలీదా బంగారం అన్నిటికంటే విలువైందని, ఎందుకు వెండి విలువైందని చెప్పి వాడి ముందు నా పరువు తీసావు, ఊరంతా కూడా నవ్వుకుంటున్నారు నా గురించి అంటే, ఆ పిల్లాడు ఒక్క నిమిషం నాన్న గదిలోకి వెళ్ళి ఇంత పెద్ద కుండ పట్టుకొచ్చాయట. కుండ పట్టుకొచ్చి ఆ మూత తీసి వాళ్ళ నాన్నకు చూపిస్తే కుండ నిండా వెండి నాణాలు ఉన్నాయట. ఇదేంట్రా అన్నాడంట. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడంట, ఆ కుర్రాడు అన్నాడంట, పిల్లవాడు, నాన్న ఒకవేళ మొదటి రోజే నేను బంగారు నాణమే విలువైంది అన్నాను అనుకోండి, బంగారు నాణం మాత్రం అదొక్కటి నాకు ఇచ్చి నన్ను పంపించేసి అమ్మఒడికి తెలివి ఉందని చెప్పి ఇంకంతటితో మళ్ళీ ఎన్నటికీ కూడా నన్ను పిలిచి ప్రశ్నించడు. అయితే వెండి నాణం విలువైంది అన్నాను కాబట్టి ప్రతిరోజు నాకు ఒక వెండి నాణం వస్తుంది కాబట్టి ఇన్ని వెండి నాణాలు సంపాదించగలిగాను. ఒక్క బంగారు నాణం గొప్పదా, ఇన్ని వెండి నాణాలు గొప్పవా నాన్న అని అడిగాడంట. చూడండి ఆ పిల్లవాడు తెలివి. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో చాలా మంది జ్ఞానులమని అనుకుంటుంటారు. అయితే నిజమైనటువంటి జ్ఞానం ఎక్కడున్నదని ఈ దినాన మనం తెలుసుకోబోతున్నాం ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా. సామెతల గ్రంథంలో 1 నుంచి 21 అధ్యాయం నుంచి మనం 20 నుంచి 23 వచనాలు చూస్తున్నాం కదా. చూడండి 22, 23 వచనాల్లో ఈ విధంగా రాయబడింది, ఎట్లనగా జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు అంటూ చివరిగా అంటాడు, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలియజేతును, లేకపోతే తెలుపుదును అంటున్నాడు. ప్రభునందు ప్రేమైన వారులారా, కీర్తనలు 104వ అధ్యాయంలో 24వ వచనంలో, అలాగే సామెతలు 3వ అధ్యాయంలో 19-20 వచనాల్లో, ఇర్మియా 10-12లో కూడా చూసినప్పుడు మనము దేవుడు తన జ్ఞానము చేత సమస్తమును, భూమి ఆకాశములు వాటి అందలి సమస్తమును కూడా సృష్టించి భూమిని స్థిరపరిచి అనేకమైనటువంటి గొప్ప కార్యములంతా కూడా జ్ఞానము ద్వారా చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇన్ Psalms 104, chapter 104 verse 24, in Proverbs chapter 3 verses 19 and 20, and in Jeremiah chapter 10 verse 12, we see that God established heaven and earth and the firmaments and everything within the earth and heaven purely out of his wisdom. కాబట్టి దేవుని జ్ఞానం అనేది చాలా అనంతమైనది, ఇట్స్ ఇన్ఫైనైట్, మానవ జ్ఞానానికి అందనిది. అటువంటి గొప్ప జ్ఞానం కలిగిన దేవుడు ఈ దినాన్ని అంటున్నాడు, జ్ఞానము సంత వీధుల్లో పురద్వారం దగ్గర నిలబడి కేకలు వేయించినది అంటున్నాడు. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ విత్ విజ్డమ్, బట్ ట్రూ విజ్డమ్ డస్ నాట్ లై ఇన్ ఎనీథింగ్ దట్ హీ క్రియేటెడ్. దట్ ఈస్ ద కీ. నిజమైనటువంటి జ్ఞానము ఈ లోక సంబంధం ఆయన దేవుడు సృష్టించినటువంటి వాటి అందు ఎక్కడ కూడా మనకు ఈ లోకంలో కనిపించదు, అది ఆయన ఎందే ఉన్నది. అయితే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో 2-3 వచనాలు చూసినప్పుడు మొదటి ఆనవాలు, ఆ జ్ఞానానికి సంబంధించిన ఆనవాలు మనం చూస్తాం. In Colossians chapter 2 verses 2 and 3, we see an indication of what is the wisdom that God is talking about through Solomon, that every one of us must obtain. చూడండి 2వ అధ్యాయంలో కొలస్సీ 2:3లో, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను, వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై, లేకపోతే దేవుని మర్మమైన క్రీస్తుని గురించిన జ్ఞానం సంపాదించుకున్న వారై తమ హృదయములలో
ఆదరణ పొందవలనని వారందరి కొరకు నేను పోరాడుచున్నానంటూ 3వ వచనం అంటాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే, అంటే దేవుని యందు క్రీస్తు యేసునందు గుప్తములై ఉన్నాయి అంటాడు. చూడండి, ఇంగ్లీష్లో we look at these verses, that their hearts may be encouraged, being knit together in love, to reach all the riches of full assurance of understanding and wisdom of God's mystery, which is Christ. Antu, he says in verse 3, in whom are hidden all the treasures of wisdom and knowledge. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఏ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు, ఏ జ్ఞానం సంపాదించుకోమంటున్నాడంటే దేవుని మర్మమైనటువంటి క్రీస్తును గురించిన జ్ఞానం సంపాదించుకోవాలని. గాడ్ వాంట్స్ us to obtain wisdom and understanding about Christ, who is the mystery of God. చాలా మందికి ఈ మర్మం తెలియదు, అందుకే క్రీస్తుని అంగీకరించిన వారిగా ఉంటున్నారు, క్రీస్తుని ఎరగనటువంటి వారిగా ఉంటున్నారు. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, చివరిగా ఒక మాట చూసుకొని మనము ముగించుకుందాం. చూడండి, ఒక 2 మాటలు సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 10వ వచనంలో, ఇన్ Proverbs 8:10 we look at బ్యూటిఫుల్ వర్స్, వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించి మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దానితో సాటి కావు. డోంట్ క్రేవ్ ఫర్ సిల్వర్ or don't run after gold, because more precious than that is wisdom. More precious than all the jewels that you can desire of in this world is wisdom అనే మాట అంటున్నాడు. కాబట్టి ఏమిటా జ్ఞానం, ఏమిటా విజ్డమ్ అని చూసినట్లయితే, ఇందాక యేసు క్రీస్తును గురించినటువంటి జ్ఞానం, ఎందుకంటే సమస్త జ్ఞానమును బుద్ధి వివేకములు ఆయన ఎందే గుప్తమై ఉన్నాయి, అంటే క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి అంటూ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 30వ వచనంలో చివరి మాట చూసుకొని ముగించుకుందాం. ఇన్ 1 Corinthians chapter 1 verse 30 it says, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా క్రీస్తు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను. ఆయన అని రాయబడింది, కానీ క్రీస్తు వాస్తవానికి కూడా పైన వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ ఇన్ 1 Corinthians 1 verse 30, and because of him you are in Christ Jesus, who became to us wisdom from God, righteousness and sanctification and redemption. దేవుని యొక్క జ్ఞానం ఎవరంటే యేసుక్రీస్తు. ఇది నాన్న, ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్నావా? సంత వీధుల్లో నిలబడి కేక వేస్తోంది ఆ జ్ఞానం. బుద్ధిహీనులారా, ఎంతకాలం నన్ను నిర్లక్ష్యం చేస్తారు? నా వైపు తిరగండి, నా గద్దింపుకు లోపడండి, అప్పుడు నేను నా ఆత్మను మీ మీద కృమ్మరిస్తాను, మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా ఆశీర్వదిస్తాను. ఐశ్వర్యం అంటే లోక సంబంధమైన ఐశ్వర్యం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యంతో, జ్ఞాన సంబంధమైనటువంటి ఐశ్వర్యంతో ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఎందుకంటే క్రీస్తు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను. These 4 things he has become to us. He is the wisdom. Christ Jesus is the wisdom from God. He is the righteousness from God. He is the purification or sanctification from God. And he is the redemption from our sins అనే మాట మనం చూస్తాం. ఎంతమంది మీలో ఇప్పటికీ కూడా యేసుక్రీస్తును, ఆయనకి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం సంపాదించుకోలేదు ప్రియులారా? ఇది నాన్న, అనేకమైన విషయాల గురించి జ్ఞానం సంపాదించుకోవడం ప్రయత్నం చేస్తాం. కొంతమంది మనలో తెల్లవారు లేస్తే రాత్రి వరకు కరోనాకు సంబంధించి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో రకరకాల వీడియోలు, రకరకాల అప్డేట్స్, స్టాటిస్టిక్స్, పోస్టులు, వీటన్నిటి మీద జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది గూగుల్లో పొద్దున్న లేస్తే రకరకాల లోక సంబంధమైన వాటి మీద, ఇంటర్నేషనల్ న్యూస్ మాత్రమే కాకుండా స్పోర్ట్స్ మీద, వీటి మీద, జనరల్ నాలెడ్జ్ మీద, అనేకమైనటువంటి లోక సంబంధమైన వాటి గురించి జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. క్రీస్తును గురించిన జ్ఞానం నీకున్నదా? డూ యూ హ్యావ్ ద విజ్డమ్ కన్సర్నింగ్ క్రైస్ట్ జీసస్, which is the real wisdom from God? Today it is shouting out, would you like to receive me? ఇది నాన్న, క్రీస్తు అనేటువంటి జ్ఞానం సంపాదించుకోవడానికి నీవు ఇష్టపడుతున్నావా అని ప్రభు అడుగుతున్నాడు. ఆ ఆశ నీకున్నట్లయితే ప్రభు నిన్ను తృప్తిపరిచి నీ జీవిత కాలమంతా సరిపడా క్రీస్తుకు సంబంధించిన జ్ఞానంతో మిమ్మల్ని నింపి ఆయన కొరకు, ఆయన మహిమార్థమై జీవింపచేయును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం రండి. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభా, నీకు స్తోత్రాలు. ఉదయకాలన మరి ఒక నాయన మంచి మాటల చేత మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి జ్ఞానయుక్తమైన మాటల్లో నిజమైనటువంటి జ్ఞానం ఈ లోకంలో ఏదైనా ఉన్నదా అంటే అది క్రీస్తును గురించినటువంటి మర్మము. ఏలైనగా దేవుని జ్ఞానమే క్రీస్తు అని, ఆయనే మాకు పరిశుద్ధతయు విమోచనము నీతియు అయి ఉంటున్నాడని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, నిన్ను పొంది లేకపోతే మేము జ్ఞానం లేనటువంటి బుద్ధిహీనులేము. నీవు లేకపోతే మా జీవితంలో నా తండ్రి ఎటువంటి జ్ఞానము లేదు. నా తండ్రి, లైవ్లో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి అనేక మంది బిడ్డలు అనేక రీతుల నా తండ్రి, వారికి నా తండ్రి జ్ఞానము సంత వీధుల్లో నిలబడి వారికి కేకలు వేసింది. క్రైస్ట్ ఇస్ ది ఓన్లీ సేవియర్, యేసే నిజమైన రక్షకుడని అనేక మార్లు వారు విని ఉంటున్నారు.
నిర్లక్ష్యం చేసి ఉన్నారు. కొన్నిసార్లు నాయనా పారంపర్యాచారాన్ని బట్టి, పూర్వపితరులు ఆచరిస్తున్నటువంటి మార్గాల్ని బట్టి, ఇదిగో ఈ సమయంలో మాకు సత్యం తెలిసినప్పటికీ కూడా మేము క్రీస్తును గురించిన జ్ఞానం సంపాదించుకుంటే మా కుటుంబాలు మమ్మల్ని అంగీకరించవేమో, మా సమాజం మమ్మల్ని అంగీకరించదేమో అని చెప్పి అనేక మంది నా ప్రభా ద్వంద్వ ఆలోచనలో ఉంటున్నారేమో. ఇది నాన్న వారితో మీరు మాట్లాడండి ప్రభా. నిజమైన జ్ఞానం ఏదైనా ఉన్నదా అంటే అది క్రీస్తు ఒక్కడే. ఆయనలో ఉన్నటువంటి మర్మము, దేవుని మర్మము దాగి ఉన్నదని, మా అందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి విమోచకుడు, రక్షకుడు ఆయనే అని అటువంటి జ్ఞానం కలిగిన ఈ బిడ్డలంతా కూడా ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని జీవించటకు సహాయం చేయమని మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. హ్యావ్ అ బ్లెస్డ్ డే. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.